శేఖర్ శేఖర్ ఏమేంద్రా నువ్వు రాత్ర తాగేసి మీ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టావా? పెట్టాను. మెసేజ్ పెట్టావు? నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఆస్తులు చిల్లి గవ్వకూడదు మా నాన్నకని చెప్పా. నేను చాలా ఫీల్ అవుతున్నాడు రా. మా నాన్నకలా తెలిసిందిరా? నువ్వు తాగేసి అమ్మాయికి పెట్టబోయి మీ నాన్న పెట్టా మెసేజ్. అమ్మో మేనేజ్ చేయలేదు సత్యం తెలుసా? ఏమని మేనేజ్ చేసావు? అమ్మాయికి పెట్టబోయి మీకు పెట్టాడని చెప్పా. దరిద్రుడా మేనేజ్ చేయడం ఎలా అది? పద. ఆటలాడుకోవడం కాదు, బాగా చదువుకోవాలి. నేను పెద్ద పెద్ద కలెక్టర్ అవుతాను నాన్న. నిజం చెప్పరా? నిజంగా పెద్దోడు అవుతా? పెద్ద అవుతాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసి చెప్పు. పెద్ద అవుతాను నాన్న. జడ్జెస్ చూసి చెప్పు. కలెక్టర్ అవుతాను నాన్న. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగాలి. నాన్నగారు ఏంటమ్మా? నాకు ఒక డౌట్ ఉంది నాన్నగారు. ఏంటి తల్లి? నాన్న రోజు నీ మధ్యలో అమ్మ మధ్యలో పడుకున్నప్పుడు పొద్దున లేవగానే వేరే రూమ్ లో నుండి వస్తున్నాను నాన్న నేను. ఎప్పుడు చదువుకోమంటేనా ఇలాంటి అడుగుతావు? ప్రశ్నలు వేసుకొని ఏం చదువుతున్నావు నువ్వు? నీ ప్రోగ్రెస్ పెడితే ఏంట్రా ఇది? 15:30 ఏంటి? 15:30 ఏంటి? దీనికంటే పెద్ద డౌట్ ఉంది నాన్న. రోజు నేను ఆ రూమ్ లోకి వచ్చి ఎందుకు వస్తున్నాను నాన్న? కోడలి పిల్లకి ఎంత చెప్పినా బుద్ధి పట్టలేదురా. కాస్త నువ్వు మీరు సూపర్ మ్యాన్, నా హీరో, మీరు లెజెండ్, మీరు ఎక్స్ట్రాడినరీ అంతే. ఇది కాదురా తాగడానికి చివరా. తాగడానికా? ఏమే నాన్నగారికి వేడిగా వేడి నీళ్ళు తీసుకురా. ఇదిగోండి వేడి నీళ్ళు కరెక్టే రా. అల్టిమేట్ అంతే. సరే ఇదే నీళ్ళు తాగుతలే. అరే ఆన్లైన్ క్లాస్ ఉందా? చదువు తొందరగా. ఆన్లైన్ క్లాస్ లో టీచర్ సరిగ్గా కనపడట్లేదు నాన్న. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. సూట్ కేసు అక్కడే ఉంది. అది కాదండి, మా అమ్మ నాన్నతో మాట్లాడంటే ఫోన్ కావాలి కదా. ఒక ఫోన్ తో ఎంతమంది మాట్లాడతాం? నాకు క్లాసులు ఉండడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది నాన్న. ఒరే నేను కూడా భగవద్గీత తినాలరా. నాన్న నాది కూడా కొబ్బరి చెప్ప వ్యాపారం ఆగిపోయింది. వీడియో కాల్ మాట్లాడకపోతే అక్కడ టక్కులు వెళ్తాది. మరి కలిసి ఒకే ఫోన్ వాడుకోవాల్సి వస్తుంది. ఈ ఫోన్ ఏం పని చేయట్లేదు. బయటపడేది మన అందరూ హ్యాపీ. కొబ్బరి చెప్ప వ్యాపారం చేసుకోవచ్చు, నువ్వు ఆన్లైన్ క్లాస్ చేసుకోవచ్చు, నువ్వు అమ్మ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. మీరు భగవద్గీత ఓకేనా? సూపర్. వంట పని చూడు. హలో సిరి, ఏం చేస్తున్నావమ్మా? ఎప్పుడు నీ వీడియోలు నీ ఫొటోస్ అన్ని చూసుకుంటూ మురిసిపోతూ ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాను అన్న. ఒక 5 minutes లో కాల్ చేస్తావా? ఇంట్లో ఉన్నారు. బాయ్ నాన్న. ఆఫీస్కి వెళ్దాం. పంటి నొప్పిగా ఉందిరా. మీ ఫ్రెండ్ ఎవరో డెంటిస్ట్ ఉన్నాడు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా ఏమైనా టాబ్లెట్లు అది. హలో డాక్టర్, మా శేఖర్ ఉన్నాడు కదా, వాడికి పంటి నొప్పి వస్తుందండి. ఏం చేయమంటారు? ఫోటో ఒకటి లోపల సెల్ పెట్టి ఫోటో తీయమంటారా? ఫోన్ లో క్లారిటీ ఉండదేమోరా. అవునరా. లక్ష్మణరావు గారు ఏదో వస్తుంది, మీ ఫోన్ ఇస్తారండి. ఏం లేదండి, మావాడికి లోపల పన్ను నొప్పి వస్తుంది, అది ఫోటో తీసి డాక్టర్ పంపించాలన్నమాట. ఈ పంటి నొప్పులు ఇంటి నొప్పులు అనుకునే బదులు మంచి పెళ్లి చేసుకోవచ్చు కదా తొందరగా. మా ఊర్లో తెలిసిన అమ్మాయి లక్ష్మి అని చాలా బాగుంటది. 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. 100 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల చేపల చెరువు ఉంది, 40 ఎకరాల మామిడి తోట ఉంది. సార్ రీసెంట్ గా పెళ్లి అయింది అమ్మాయికి. నువ్వు కూడా చేసుకో తొందరగా. ఇదిగోండి కూర్చోరా, ఫోటో పంపించేద్దాం. ఫోన్ మింగేసాను సార్. అంత పెద్ద ఫోన్ నా ఫోన్ అయ్యా. కంగారు పడదు సార్. ఇప్పుడు కొబ్బరి చెప్ప వ్యాపారం మా ఊరు ఆన్లైన్ క్లాస్, మా పిల్లల్ని మొత్తం వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు నాకు అర్జెంట్ కాల్ వస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. ఏం చేస్తారు సార్? అర్జెంట్ కాలే. హలో శ్రీను, ఒక్క నిమిషం వినిపించట్లేదు. లౌడ్ స్పీకర్ సార్. ఏంటి సార్ లౌడ్ స్పీకర్? ఏంటి పక్కన మీ ఆవిడుందా? తర్వాత మాట్లాడతా పెట్టు. తర్వాత మాట్లాడతా పెట్టా. సార్ మీ ఆవిడ ఇంట్లో ఉంది, ఈ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? కంగారు పడద్దు, రేపు మార్నింగ్ ఇస్తాం. ఫోన్ ఎలా మింగేసావేంట్రా? ఎవరు పెడితే నోట్లోకి వెళ్ళిపోయింది. ఏంటి సార్? ఏంటి? ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందండి. ఛార్జింగ్ మీ ఫోన్ మీకు ఇచ్చేస్తా సార్, మార్నింగ్ ఇచ్చేస్తాను సార్. స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. లేదు సార్, ఉంటుంది సార్, ఛార్జింగ్ ఉంటుంది. ఉంటుందా సార్? కొంచెం మెల్లి పడదు, కలుపు గుర్రు అంటుంది సార్. అది వైబ్రేషన్ లో పెట్టారేంటి? హే సిరి, యాక్టివేట్ రింగ్ టోన్. అవన్నీ రేపు చూసుకుని ముందు వెళ్ళండి సార్. జాగ్రత్త, ఎవరైనా ఫోన్ చేస్తే కక్కుతు పడుపు మాట్లాడదు. నేను మాట్లాడు సార్. పడుకో, రేపు మార్నింగ్ చూసుకుందాం.
సరే చెప్పురా. ఏం చేస్తున్నారా? ఇప్పటి వరకు నీ కోసం చూసి చూసి నిద్రపోతున్నాను. అవునా అమ్మా? ముద్దు పెడుతున్నా. ఏంటి సార్ ఇది? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ముద్దులు పెట్టారు సార్, ముద్దులు పెడతాం. నేను కాపురం చేశాను ఇక్కడే. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు తల్లి? నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టు. అమ్మా ఇప్పుడే మాట్లాడు నాన్న. మిస్ అయిపోతున్నా. మిస్ అయిపోతున్నా. ఏంటి సార్ మీదకేస్తారు నా నుంచి? ఒక్కల ఫోన్ మింగారని చెప్పాను నేను. తొక్కలో ఫోన్ ఏంటా? తొక్కలో ఫోన్ ₹4 పడుతుంది ఇక్కడ. ఏమి సార్? ఒక్కలో సాగవే, ఫోన్ కావాలి అర్జెంట్ నాకు. కాల్ డాక్టర్. హలో, ఆ ఫ్యామిలీ డాక్టర్, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హోమ్. ఓకే. డాక్టర్ కూడా సిరి ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫోన్ మింగారు సార్. ఫోన్ ఎలా మింగావా? స్కిట్లో మింగేస్తున్నావు పెద్ద విషయం. ఇదిగో. హలో, ఏంటి ఇంకొక ఆపరేషన్ చేయాలా? వచ్చేస్తున్నా. సరేనా? ఫోన్ తీసేసా కదా? ఓకే సార్. ఓకే. మీ పేమెంట్ చేసాను చూడండి. ఫోన్ ఏంది నాది? అయ్యా, అక్కడ నుంచి ఏదో రియాక్షన్ ఇచ్చారు సార్. ఏంటి సార్? ఫోన్ లేదు సార్. అది రాదు సార్, ప్లీజ్ సార్. అందరూ మీరు అవ్వలేదు సార్. కొంతమంది నానాకుంటారు, ఏం చేద్దాం? పొరపాటున ఫోన్ పొట్లో పెట్టేసా సార్. హలో లేదు గిలో లేదు, తర్వాత తీసుకుని సంబంధం లేదు. సిరి దా వచ్చే నాన్న అమ్మా. రోజు నన్ను రాత్రి ఎవరు ఎత్తుకెళ్తున్నట్టున్నారు నాన్న. ఇలాగే రాదా? మహారాణి చెప్పడం మర్చిపోయా, మన దేశం మీద దండెత్తడానికి పావురంతో లేఖ పంపించారు. ఏం చేయమంటావు? ఆ పావురం మన దగ్గరికి రాలేదని లేఖ రాయి. మన దగ్గర పావురం లేదు కదా. వాళ్ళ పావురం వాళ్ళకి పంపి. నా కొడుకును పిలిపించు. బల్లాల దేవా వరార్. చెప్పండి రాజమాత. అమ్మాయి ఏంటి విషయం చెప్పు. మన రాజ్యంలో దొంగలు చాలా ఉన్నారంట. అది నా కొడుకు చూసుకుంటాడు. నీటి సమస్య చాలా ఉందంట. నా కొడుకు చూసుకుంటాడు. మన రాజ్యంలో బర్రెలు పిల్లల్ని కన్నట్లేదంట. అది నా కొడుకు చూసుకుంటాడు. అమ్మా నాకు అర్థం కావట్లేదు. చెట్టంత కొడుకు ఇంట్లో ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలని లేదా? మర్చిపోయాను, లాస్ట్ టైం కష్టపడి 3 దేవకన్యని తీసుకొచ్చి ఏరాళ్ళు ట్రైన్లు స్టార్ట్ అయ్యాయి కదా నాన్న, ఎవరి దారాలు వెళ్ళిపోయాడు. రాజమాత, ఈ మాయిష్మతి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నానని నీకు మాటిస్తున్నాను. దయచేసి వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. ఎవరిని ఇవ్వాలనుకుంటే ముద్దుగా కానుకగా ఎన్నిక ఇచ్చేయండి, నాకు సంబంధం లేదమ్మా. వచ్చే నెల నుండి భీమవరం, మొగల్తూరు, పాలకొల్లు ఈవెంట్లు స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి నాకు ఫోన్ చేయకు నువ్వు. చెట్టంత కొడుకు ఇంటికి వచ్చాడు, పెళ్లి గురించి చూడవా? పెళ్లి ఆల్రెడీ 3 తెచ్చావు, వాళ్ళు 3 వెళ్ళిపోయారు. నీ ముఖానికి అందగత్తెలు కావాలరా? నా జాతకానికి దేవకన్యలు వచ్చి పెళ్లి చేసుకుంటారని ఘోషిస్తున్నాయి. చూపిస్తా, దేవకన్యలు పెళ్లి చేసుకొని వస్తా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అంతవరకు నా ముఖం నీకు చూపించను. COVID-19 2021 22. అహో సఖి, మానవులు ఎంత అందంగా ఉన్నారు. ఊరుకోండి సకులారా, అందం అంటే మీ తర్వాత ఎవరిదైనా. భూలోకంలో సుందరాంగులు ఎంత అందంగా ఉన్నారు. అమృతం తాగిన మనమే ఇలాగుంటే ఏ అమృతం తాగిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మన లోకంలో ఒక అమృతమే దొరుకును, కానీ ఈ లోకంలో ఎన్నో రకాల అమృతాలు దొరుకును. వాటినే బ్రాండ్స్ అందరూ. ఆ దేవకన్యలు ఎక్కడ ఉంటారో ఏంటో, అడవుల పాలై తిరుగుతున్నాం. ఏమండి, ఏ జంతువు దీని రక్తం తాగేసింది అలా అవుతుంది? ఓహో మానవ, ఎంత రమ్యంగా ఎంత సుందరంగా ఉంటివి. అచ్చిక పుచ్చికలాడి మచ్చిక చేసుకుందామా మానవ? ఏమే నువ్వే మజ్జిగ చేసుకున్న దాంట్లో కమలా ఉన్నావు, మళ్ళీ నేను మజ్జిగ చేసుకోవాలా? ఓహో
ఓ మానవ మా లోకంకి మాకు ఆసన్నమైనది మేము వెళ్ళి వచ్చేదాము. నేను కూడా వెళ్ళి వస్తా. మానవ ఏంటి నువ్వు ఎప్పుడు నన్ను చూచిన అనుకున్నాను, ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నావు. నేను ఊదుము, నేను వెంటనే నీ ముందు వాలేదను. చూసుకోవాలి కదా, అడవులు ఎక్కడ పడితే అక్కడ అగ్నిపర్వతాలు ఉంటాయి, తొక్కేసి మళ్ళీ ఎలా ఎగిరితే ఎలా అవుద్ది? నన్ను చూస్తే మరి మరి చూడాలనిపించి అందం నాది. నన్ను చూడాలనిపించిన ఈ ఫ్లూట్ ఉదుము చిటికలో నీ ముందు ప్రదక్షిణమైదను. మానవ, నీ అందానికి నేను దాసినైనాను. నన్ను ఎప్పుడైనా చూడాలనుకున్నచో ఈ పిల్లన గ్రోవిని ఊదుము. ఊత్తా ఎల్లు. నీకు నన్ను చూడాలనుకుంటే ఇది ఊదు. 4 ఫ్లూట్లు. సుధీర్ కన్నా మించిపోయారు మీరు. ఏమి నా అంగార లోకంలో నా నాట్యగతులు కనబడుకున్నారేమి? ఎక్కడికి పోయినారు? రారేమి మరి యొక్క పర్యాయము బూదెదను. ఏమి కండ కావరము? దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంటే నా నాట్యగతులు కనబడరేమి? ఎక్కడున్నారో రండి. మహారాజా, మహారాజా, ఎక్కడికి పోయినారు మీరు? భూలోకంకు వెళ్ళాం మహారాజా. నా వేణునాదము, నా ఊదుడు మీకు వినబడలేదా? వినపడలేదు మహారాజా. ఎంతసేపు ఊదినా మీకు వినబడలేదు, ఎందుకు ఊదుతున్నారు మహారాజా? ఊది ఊది మీ ఉదరం ముందుకు వచ్చినది. ఇంతకీ భూలోకం ఎందులోకి వెళ్ళినారు? 30 సంవత్సరాలు మీ దగ్గర ఆడి ఆడి అలసితిమి. ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు. అప్పుడే నాకు నడువుల నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. కనీసం మాకు ఈఎఫ్ పిఎఫ్ అయినా లేదా మహారాజా? ఇన్సూరెన్స్ కూడా లేదు మహారాజా. ఎల్ఐసీలు కూడా కట్టుకోలేకపోతాం మహారాజా. 30 ఏళ్ళ నుంచి ఎగిరిస్తున్నారు, మాకంటూ మాకు విడుదల ఇవ్వరా? ఈ అంగార లోకంలో మేము చెప్పినదే భేదము. కొడతారా ఏదో కోనసీమ కరువు వచ్చేట్టు ఒకసారి నలుగురు వచ్చి పడ్డారంటే. మీరెందుకు వచ్చారే? అతను ఊదినది నా ఫ్లూట్, నేను రాక నువ్వు వచ్చితేవేమి? ఊదింది నా ఫ్లూట్. నోర్మైండి, ఊదింది ఫస్ట్ నా ఫ్లూట్. ఇలాగే మీరు మీద పడితే ఎవడో నా చావుదారి శంఖం ఊతాడు. ఏదో పొరపాటున పనిచేస్తుందో లేదని చెప్పి ఊదాను. అమర్తనానికి వచ్చి పడతారా? లేదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. అది ఖచ్చితంగా మోహన రాగమే. లేదు, అది శాంతి రాగమే. కాదు, అది వినోద రాగమే. కాదు కాదు కాదు, అది సుధా రాగమే. మరి నాది బొగడా రాగమా? ఏంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఈవెంట్లు లేవు, 4 నెలల నుంచి మేమే ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఈవెంట్లు లేకపోతే మాత్రం కాస్ట్యూమ్ చేసుకుని అడవుల్లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారా? సిగ్గులేదురా నీకు కొంచెం కూడా? ఎవడేడు బియ్యం బస్తాగా ప్యాంటు చొక్కా తొడినట్టున్నాడు? ఎవరు నువ్వేంటే ఏదో ఒక సరదాగా బ్లూటూత్ వచ్చి పడ్డారు. బ్లూటూత్ వచ్చి పడ్డారా? మీరు అనుకోని వచ్చా మహారాజా. అమ్మా కూసి ఎవడు ఫ్లూటు, ఎవడు వాయించాడు, ఎవడు ఊదాడు, ఎవడు ఊదలేడు ఆ మాత్రం తెలియదా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను, మీరు ఊదే అనుకున్నారు స్వామి. ఎంత ఫ్లూట్ ఉంటే సరిపోదు, దాన్ని ఊదరం రావాలి. అంత మాట అన్న తర్వాత నేను కూడా ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. నేను ఊతాను చూడండి. ఆగు, ఊదిన పోటీలో నువ్వు ఓడిపోతా, నలుగురిని నాకు ఇచ్చి వెళ్ళిపోవాలి. అలాగే. గెలిస్తే నువ్వే తీసుకో. అలాగే. ఏంటి వాయిద్యానికి పరవశించలేదు? మీరు ఎంత ఊదినా కూడా రాగమో వచ్చటలేదు, మా పాదము కదలటలేదు. చూడు, ఫ్లూట్ ఎలా వాయించాలి, ఆ రాగానికి కథలకు ఎలా సృష్టించాలో నన్ను చూసి నేర్చుకో. ఇది బీట్ అంటే సైజ్ చిన్నదైన సౌండ్ బానే వచ్చింది. ఇప్పుడు ట్రై చేస్తాను, గెలిచిన అంగార లోకాన్ని తీసుకెళ్తా. విన్నారా మహారాజా? వద్దు 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 అన్నాం, ఊదుతా 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 అన్నారు. ఇప్పుడు చూసారా, అదరం నుంచి ఉదరం మొత్తం పాడైపోయాయి. పోదడం గెదడం లేదు, రండి మన లోకానికి పోదాం. పోటీలో గెలిచింది నేను, ఈ నలుగురిని నేనే తీసుకుపోతా. అవసరమైతే ఫ్లూట్ తీసుకొని నువ్వే పదండి. మళ్ళీ ట్రై చేస్తా.
వచ్చావేంటి? ఇంకెవరు వస్తారు అనుకున్నావు? దేవకన్యలు వస్తారనుకున్నాను. నీ మొగానికి నేనే ఎక్కువ, దేవకన్యలు ఒకటి. ఏది మానవ ప్రయత్నం చేస్తున్నా, వస్తే లేకపోతే లేదు. నీ వయసు ఫ్లూట్ అవసరమా?